ఎప్పుడు చేసే ఆలుగడ్డ టమాటా కన్నా ఒక్కసారి ఇలా మునక్కాడలతోని ఆలుగడ్డ టమాటా చేసి చూడండి, చాలా బాగుంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటిట్లో అమృతం. నేను మిసినందున ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడాక అందులో ఆవాలు, జీలకర్ర, అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిపోయాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అది కూడా 1 నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి. నేను ఆలుగడ్డల్ని ముందే కట్ చేసి పెట్టుకున్నాను, ఇలా పెద్దగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకోవాలి. అలాగే మునక్కాడలు కూడా నేను పొట్టు తీసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి కూడా వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఉప్పు వేసేసి ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మనకు ఆలుగడ్డలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వాలి. మధ్యలో మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటుతుంది. అలా కాకుండా మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ మనకు ఆలుగడ్డ కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ముక్క ఇలా చుంచితే విరిగిపోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక 4 పెద్ద టమాటాలు వేసుకున్నాను. అలానే సరిపడంత కారం, మీ టేస్ట్కి సరిపడంత కారం అయితే వేసుకోండి. అలానే ధనియాల పొడి, అలానే కొంచెం ఉప్పు. ఆల్రెడీ మనం ఫస్టే ఉప్పు వేసాం, ఇప్పుడు కూడా కొంచెం చూసి వేసుకోండి. ఇది ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మూత తీస్తూ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా దగ్గరికి వచ్చాక ఇప్పుడు దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. మనకు ఈ కసూరి మేతి వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం కసూరి మేతి ఇలా క్రష్ చేసుకొని ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకొక 2 నిమిషాలు అలా ఉడకనివ్వండి. అంతే, ఫైనల్గా కొంచెం సేపు మూత పెట్టేసి ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది చపాతీలోకి తిన్నా, రైస్లోకి తిన్నా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ఆలుగడ్డ మునక్కాడ టమాటా చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. నచ్చితే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు వస్తుంది. మీకు ఏమైనా కొత్త వంటలు కావాలా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.